దేవుని గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకము ఉంచుకొనుము. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మరి యొక్క దినము ప్రభా, ఈ ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలో మేము చేరడానికి నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని సంధించు ప్రభా, నీ వాక్యము దహించే అగ్ని వంటిది కనుక స్తోత్రాలు, బండలు బద్దలు చేయి శుద్ధి వంటిది కనుక స్తోత్రాలు ప్రభా. మాలో ఉన్న చెత్తను, పాపమును, అపవిత్రతను, నీకు అయిష్టమైన ప్రతి కార్యమును, ప్రతి మార్గమును నీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా ప్రభా, నీవే తొలగించమని, శుద్ధి చేయమని, నీ పరిశుద్ధ అగ్నితో మమ్మల్ని నీవే దహించి నాయన నీవే నీకు ఇంపైన పాత్రలుగా మలుచుకోమని వేడుకుంటూ, నిష్ప్రయోజనమైన ఏ మాట కూడా నా నోట రాకుండానట్లు సహాయం చేయండి. మా అందరికీ క్షేమాభివృద్ధికరమైన మాటలు నీవు అందించండి, మహిమను పొందండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో అన్ని వయసుల వారికి కావలసిన జీవన సూత్రాలు వ్రాయబడి ఉన్నాయి. మనందరం ప్రతి ఒక్కరం తమ జీవితాల్లో యవన దశను దాటి వచ్చిన వారే కదండి, యవన కాలాన్ని దాటి వచ్చిన వారే. ఒకవేళ మీకు ఇప్పుడు పిల్లలు ఉంటే మీరు యవన దశను దాటి వచ్చేసారు. ఒకవేళ యూ మేబీ యంగ్ పీపుల్ ఆల్రెడీ ఇప్పుడు యవన దశలో ఉన్నవాళ్ళు ఉండుండొచ్చు. అయితే దేవుని గ్రంథంలో వ్రాయబడిన ఏ మాట కూడా నిష్ఫలమో కాదు. దేవుని మాట అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో మనకు ప్రయోజనకరమైంది, ఆశీర్వాదాన్ని కలుగచేసేది. ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రసంగి గ్రంథం, ఎక్లీజియాస్టస్ అనే ఈ పుస్తకాన్ని జ్ఞాని అయిన సొలొమోను రచించాడు. జ్ఞాని అయిన సొలొమోను జీవిత అనుభవాలన్నిటినీ వడపోసి తన అనుభవాలలో తనకు దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానం ద్వారా తాను ఏమి నేర్చుకున్నాడో అవన్నీ మనకు తెలియచేస్తూ ఈ సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము వీటన్నిటిని వ్రాసినట్లు దివ్యలేఖనాల్లో మనం చూస్తాం. ఈ లోకంలో ఎలా బ్రతకాలి, మన రిలేషన్షిప్స్లో, మన సంబంధ బాంధవ్యాల్లో మనం ఎలా ఉండాలి, ఒక్కొక్క పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, వాటిని గురించిన మాటలన్నీ కూడా మనము సామెతల గ్రంథంలో అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా చూస్తాం. జీవితాన్ని కాచి వడపోసి సొలొమోను రాజు చాలా మాటలు ఈ ప్రసంగి గ్రంథంలో వ్రాస్తూ ఉంటాడు. చూడండి, జ్ఞాని అయిన వారు, ఎక్స్పీరియన్స్డ్ అయిన వారు, వారు అనుభవపూర్వకంగా చెప్పే మాటలు మనం జాగ్రత్తగా ఆలకిస్తే మనం కూడా చాలా జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ మంటుందండి, అనుకోకుండా నేను కాలు పెట్టాను, నా కాలు కాలింది అని మనకు చూపించారనుకోండి, లేదండి ఇది నేను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప నమ్మను అన్నాం అనుకోండి, మనం ఖచ్చితంగా పిచ్చివాళ్ళమే. సో ఎవరైనా అనుభవపూర్వకంగా ఏదైనా మనకు చెప్పినప్పుడు వారి అనుభవాల నుండి మనం పాఠాలు నేర్చుకుంటే మనకు వారికి తగిలిన గాయాలు లేకపోతే వారికి కలిగిన నష్టాలు, కష్టాలు రాకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు. అ ఫూల్ రిపీట్స్ మిస్టేక్స్ బట్ అ వైజ్ పర్సన్ లెర్న్స్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ అని ఒక కొటేషన్ ఉంది. జ్ఞానవంతులంట ఇతరుల యొక్క పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకుంటారంట. జ్ఞానం లేని వారు చేసిన పొరపాటునే ఇతరులు చేసిన పొరపాట్లు వాళ్ళు చేస్తారు. వారు ఒకసారి జీవితంలో పొరపాటు చేసి దెబ్బతిన్న తర్వాత కూడా మళ్ళీ అదే పొరపాటుని చేస్తూ జీవితంలో నష్టపోతూ ఉంటారంట. జ్ఞాని అయిన సొలొమోను జీవితంలో అనేకమైన విషయాలను పరిశీలించి దేవుడు తనకిచ్చిన ఉన్నతమైన జ్ఞానం ద్వారా ప్రసంగి గ్రంథంలో ఎన్నో మాటలు వ్రాసారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం 11వ అధ్యాయం 9వ వచనం కూడా చాలా చాలా అమూల్యమైన మాట. ప్రాముఖ్యంగా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే ఈ వచనంలో యంగ్ పీపుల్, బట్ ఐ థింక్ ఇట్ అప్లైస్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అన్ని వయసుల వారికి అది వర్తిస్తుంది అని మనం చెప్పుకోవాలి. ప్రాముఖ్యంగా యవనస్తులను ఉద్దేశించి ఈ మాటలు జ్ఞాని అయిన సొలొమోను, ప్రసంగి అయిన సొలొమోను పలికినట్లు మనం చూస్తాం. ఇంకొకసారి చదువుకుందాం, చూడండి, అందరం కలిసి చదువుకుందాం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అక్కడ వరకు చాలా బాగుంది కదండి. యవ్వనుడా, యవ్వన కాలంలో సంతోషించు, బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ లైఫ్, డూ వాట్ ఎవర్ ప్లీజెస్ యూ, నీకేమనిపిస్తే అది చెయ్యి, నీ యవ్వనంలో సంతోషించు, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉంచు. అంటే నీ హృదయం ఏం చెప్తుందో అది చేసేయి, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించి. అక్కడి దాకా ఎలా ఉందంటే మనకి అన్నిటికీ లైసెన్స్ ఇచ్చేసినట్లు ఉంది.
ఆ తర్వాత అయితే అని ఉంది చూసారా, అక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా మనం చూడాలన్నమాట. అక్కడ వరకు ఎలా ఉందంటే, ఒక హైవే మీద స్పీడ్ బ్రేకర్స్ లేకుండా, స్పీడ్ లిమిట్ లేకుండా, ట్రాఫిక్ పోలీసులు లేకుండా ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా ఉంది. ఇంకా యవ్వనస్తులు అక్కడ దాకా చదివి వదిలేశారు అనుకోండి, ఆహా దేవుని గ్రంథంలో మా ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అన్నమాట. మా దృష్టి యొక్క ఇష్టం చొప్పున, మా కోరిక చొప్పున, మా హృదయం ఏం చెప్తే అది చేయొచ్చు అన్నమాట అనుకొని, ఒకవేళ గుర్రాలను ఏ విధంగా కళ్ళెం లేని గుర్రాలు ఎలా పడితే అలా వెళ్ళిపోతుంటాయో, అలా బహుశా వెళ్దాము అని రెడీ అవుతున్న తరుణంలో ఇక్కడ ఒక బ్రేక్ వేశాడనమాట. ఒక స్పీడ్ బ్రేకర్ సొలొమోను రాజు వేశాడు. ఆ స్పీడ్ బ్రేకర్ ఏంటంటే, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచు. ఎంజాయ్ చేయి. నువ్వేమీ నీ లైఫ్లో కష్టపడాలని, ఇబ్బంది పడాలని, శ్రమలు పడాలని దేవుడు చెప్పడం లేదు. నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని, నువ్వు ఎప్పుడు దుఃఖపడుతూ ఉండాలని, కన్నీరు గారుస్తూ ఉండాలని, డిసప్పాయింట్మెంట్లో ఉండాలని, ఒంటరిగా బ్రతకాలని దేవుడు కోరుకోవడం లేదు. ఎంజాయ్ చేయి, బీ హ్యాపీ. నీ హృదయాన్ని సంతోషంగా ఉండని. నీ లైఫ్లో నీకేమన్నా చేయాలనిపిస్తే, మంచి పనులు చేయాలనిపిస్తే అన్నీ చేయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఆ ఒక్క విషయం ఏంటంటే, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకము ఉంచుకో. చాలాసార్లు మనం ఇయర్ ఎండింగ్లో ఏ విధంగా అయితే మరి ఎగ్జామ్స్ ఉంటాయో, జీవితం చరమాంకంలో, లేకపోతే ఈ జీవిత ప్రయాణం మనం ముగించుకున్న తర్వాత దేవుని దగ్గర ఒక అసెస్మెంట్ ఉంటుందని మనం మర్చిపోతూ ఉంటాం. చూడండి, పిల్లలు సంవత్సరం అంతా స్కూల్కి వెళ్తారు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ వాళ్ళకి పరీక్షలు ఉంటాయి. సో ఆ పరీక్షల్లో సంవత్సరం అంతా ఏం చదివారో అది ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి గ్రేడ్ వస్తేనే వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు, నెక్స్ట్ క్లాస్కి వాళ్ళని ప్రమోట్ చేస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్నిసార్లు అనుకుంటాం, నాకు మార్కులు ఎవరు వేస్తారు, నేనేం పరీక్షలు రాస్తున్నాను. ఆధ్యాత్మిక జీవితం అంటే అంత సీరియస్గా ఉండాలా? దేవుడు నిజంగా అన్ని గమనిస్తాడా? దేవుడు వీటన్నిటికీ అసెస్మెంట్ చేస్తాడా? వీటన్నిటిని బట్టి తీర్పులోనికి తీసుకొస్తాడా అన్న అవగాహన చాలామందికి వారి జీవితంలో ఉండదు. కానీ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకో. ఒకానొక దినాన దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నీకు ఆయన ఇచ్చిన సమయము, నీకు ఆయన ఇచ్చిన అవకాశాలు, నీకు ఆయన ఇచ్చిన జీవితము, ఆయన నీకు ఇచ్చిన తలాంతులు, వాటన్నిటిని బట్టి ఒక దినము నిన్ను అడుగుతాడు, లెక్క అడుగుతాడు. నువ్వు ఆయన ఎదుట నిలబడి లెక్క అప్పచెప్పాలి. చూడండి, కొన్నిసార్లు భర్తలు భార్యలకి ఇంటి ఖర్చుల కోసం కొంత అమౌంట్ ఇస్తారు. అది హోమ్ మినిస్టర్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇంకా ఇంట్లో హోమ్ మినిస్టర్లు ఏమన్నా చేయొచ్చు, వాటిలో కొంత దాచేసి కొంత ఖర్చు పెడతాం. దాన్ని రకరకాలుగా స్పెండ్ చేస్తూ ఉంటారు. కొంతమంది బంగారం తీసి దాస్తూ ఉంటారు. ఓకే, అది ఫ్యూచర్లో ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, ఒక సేవింగ్ లాగా పనికొస్తుందని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తూ ఉంటారు. బహుశా నా భర్త మళ్ళీ నన్ను తిరిగి అడగడు కాబట్టి నేను ఏమన్నా చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ దేవుడు మనకు ఇచ్చిన జీవితం, దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకు వినిపిస్తున్న ఆయన మాటలు, వీటన్నిటినీ ఒకరోజు అడుగుతాడు. 100 దినాలు ఉపవాస ప్రార్థనలు చక్కగా విన్నారు, మరి విన్నదాన్నంతా ఏమీ చేశారు? వినడం మంచిదే, వినడం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యము వినుట ధన్యత. ఈ మాటలు వినువారును చదువువారును అనే మాట మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని వినేవారు కూడా ధన్యులని. బట్ ఒకరోజు దేవుడు అసెస్మెంట్ చేస్తాడు. ఏమనంటే, చాలా విన్నావు కరెక్టే, బట్ విన్న వాటిలో ఎన్ని ఫాలో అయ్యామో, ఒక దినము మనం తీర్పులో నిలబడాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11 నుండి 13 వచనాల వరకు మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు దేవుడు ఒక దినాన మనల్ని పరీక్షిస్తాడు అనే మాట అక్కడ వ్రాయడం జరిగింది. చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవుడు ఒకరోజు మనల్ని పరీక్షించబోతున్నాడంట. ఆ పరీక్ష రిటర్న్ టెస్ట్ కాదు, ఆ పరీక్ష ఆన్లైన్ టెస్ట్. అంతకంటే ఎగ్జామ్ ఎలా ఉంటుందండి? బైబిల్ కోర్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. బోల్డ్ అని ఫోన్ కాల్స్ వచ్చేస్తున్నాయి. ఏంటంటే, ఎగ్జామ్ ఎలా
ఉంటుంది. కష్టంగా ఉంటాయి ఆ క్వశ్చన్లు, ఈజీగా అసలు ముందు కోర్సే స్టార్ట్ అవ్వలేదు, ముందే పరీక్షల గురించి బోల్డ్ డౌట్లు అంట. ఆఫీస్కి చాలామంది ఫోన్ చేసి, మనకెందుకో పరీక్ష అనగానే ఒక రకమైన టెన్షన్ అనమాట. అయితే ప్రతి ఒక్కరం ఒకరోజు ఖచ్చితంగా పరీక్షించబడతాం. అసెస్మెంట్ లేకుండా, దేవుడు మన జీవితాన్ని పరీక్షించకుండా, మన ఆత్మీయత యొక్క నాణ్యతను పరీక్షించకుండా పరలోక రాజ్యంలో బహుమానాలు మాత్రం మనకు ఖచ్చితంగా ఇవ్వడు. ఒలింపిక్స్కు చాలామంది వెళ్తారేమో, చాలామంది పోటీలో పాల్గొంటారేమో, కానీ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ వచ్చేవారు వారి పని, లేకపోతే వాళ్ళ సామర్థ్యం, వారి నైపుణ్యత వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే తప్ప వాళ్ళకి మెడల్ రాదు. దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభువు కూడా మన జీవితాన్ని ఒక దినం పరీక్షిస్తారంట. దేంతో పరీక్షిస్తాడు? ఈస్ హీ గోయింగ్ టు టెస్ట్ అవర్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ? మనకున్న జ్ఞానాన్ని పరీక్షిస్తాడా? మనకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాడా? చాలామంది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడుతూ ఉంటాం యూత్ కాన్ఫరెన్సెస్లో. అందులో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, వెస్లీ గారు అంటారు, మీకు ఏదైనా మనసులో ప్రశ్నలు ఉంటే, బైబిల్ గురించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు రాయండి, నేను సమాధానాలు సమయాన్ని బట్టి చెప్తానని. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, కయ్యను భార్య పేరు ఏంటి? ఇప్పుడు ఆవిడ భార్య పేరు ఏంటైతే మనకేంటి? ఆవిడ కయ్యను భార్య పేరు తెలుసుకోకపోతే మనకి ఏమన్నా ఇంపార్టెంట్? ఆవిడ ఆల్రెడీ దేశదిమ్మర అయిపోయాడు, శాపాన్ని పొందుకున్నాడు, అతను పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఎవరినో. ఆ మిస్సెస్ కయ్యను ఎవరు? ఇప్పుడు ఆవిడ పేరు తెలియకపోతే మనం పరలోకానికి వెళ్ళమా? మనకి ఏమైనా ఆశీర్వాదాలు పోతాయి అంటే? కొన్నిసార్లు ఏదో జ్ఞానం సంపాదించుకోవాలనే ప్రయత్నం, కానీ నీవు బైబిల్ పరిజ్ఞానం ఎంత సంపాదించుకున్నా నిజంగా జీవితంలోకి వచ్చేసరికి నీవు విన్న దేవుని వాక్యం, నీలో ఇన్పుట్ అయిన దేవుని మాటలు అవుట్పుట్లో ఎంతవరకు వస్తున్నాయి, నీ క్రియలలో క్రియాశీలక భక్తి ఉందా లేదా అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుడు పరీక్షిస్తాడంటే ఏం పరీక్షిస్తాడు? బైబిల్ జ్ఞానం కాదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని కయ్యను భార్య పేరు ఏంటి అని అడగడు, లేకపోతే నోవహ కాలంలో ఎన్ని దినాలు జలప్రలయం వచ్చిందని అడగడు, లేకపోతే మరొక బైబిల్లోని ప్రశ్న ఏదో అడగడు. మరి అసెస్మెంట్ ఎలా చేస్తారు? ఏమన్నా ఎగ్జామ్ పెడతారా అంటే అది కూడా కాదు, అగ్నితో పరీక్షిస్తాడంట. అగ్నితో పరీక్షించినప్పుడు కొంతమంది యొక్క పని గడ్డి వలె ఉంటుందంట. చూడండి 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మన పనిని దేవుడు పరీక్షిస్తాడంట. అంటే మన పని అంటే అర్థం ఏంటంటే, దేవుని కొరకు మనం జీవించిన జీవితము, దేవుని కొరకు మనం బ్రతికిన బ్రతుకు, ఆయన కొరకు మనము చేసిన కార్యాలు. కొంతమంది యొక్క పని ఎలా ఉంటుందంటే బంగారంలా ఉంటుంది, కొంతమంది యొక్క పని వెండిలా ఉంటుంది, మరి కొంతమంది యొక్క పని వెలగల రాళ్ల వలె ఉంటుంది, కొంతమంది పనేమో కర్రలాగా, గడ్డిలాగా, కొయ్యకాలులాగా ఉంటుంది. అందరం ఎవరి పని తీసుకెళ్ళి వాళ్ళని సబ్మిట్ చేయాలన్నమాట. చూడండి, ఏదైనా పిహెచ్డి మనకి డిగ్రీ రావాలంటే తీసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇన్ని పేజెస్ అని రాయాల్సి ఉంటుంది. మనం ఏ టాపిక్ మీద పిహెచ్డి చేస్తామో, రీసెర్చ్ చేస్తామో ఆ టాపిక్ మీద ఒక థీసిస్ మనం సబ్మిట్ చేయాలి. చాలా పరిశోధించి, చాలా రీసెర్చ్ చేసి ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ప్రొఫెసర్స్ ఏం చేస్తారంటే ఆ పనిని జాగ్రత్తగా పరీక్షించి మనం సబ్మిట్ చేసిన థీసిస్ని చదివి గ్రేడ్స్ ఇస్తారనమాట. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. ఒకవేళ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్కు తగినట్లుగా లేకపోతే ఆ వ్యక్తికి పిహెచ్డి అనే పట్ట, డాక్టరేట్ అనే పట్ట ఇవ్వబడదు. సో ఎలా అయితే ఒక పిహెచ్డి చేసిన వాళ్ళు, లేకపోతే కాలేజ్లో ప్రొఫెషనల్ కోర్సెస్లో చదివే వాళ్ళు ఇయర్ ఎండింగ్లో రికార్డ్ సబ్మిట్ చేయాలి. ఇయర్ అంతా చేసిన ప్రాక్టికల్స్ వీటన్నిటి రికార్డ్ సబ్మిట్ చేసి ఆ లెక్చరర్సో ఫ్యాకల్టీయో దాన్ని చక్కగా ఇవాల్యుయేట్ చేసి మార్క్స్ వేస్తూ ఉంటారు, గ్రేడ్స్ వేస్తూ ఉంటారు. అలాగే దేవుని ఎదుట మన జీవితం, లేకపోతే మనం ఆయన కొరకు చేసిన కార్యాలు, ఆ పని కొన్నిసార్లు కొంతమంది యొక్క పని వెండి వలె ఉంటుంది, కొంతమందిది బంగారం, వెలగల రాళ్ళు, మరి కొంతమంది యొక్క పని నాణ్యత ఉండదు. గడ్డి చూడండి, గడ్డి మోపు చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అది దానిలో వాల్యూ ఉండదు. ఒకసారట ఒక తండ్రి 3 కుమారులను పిలిచి అడిగాడంట, బాబు మీకు 3 ఇళ్ళు నేను ఇస్తాను, 3 ఇళ్లలో ఏం నింపాలో మీరే కోరుకోండి అంటే, ఒకడు అన్నాడంటే ఇంటి నిండా గడ్డి నింపిచ్చేనా అన్నాడంట. ఇంటి నిండా నింపారని పేరే కానీ దానిలో గడ్డి నింపితే దానివల్ల ఏమీ ఉపయోగం. ఒక కుమారుడు అడిగాడంటే ఇంటి నిండా బంగారాన్ని నింపు. సో ఎంత క్వాంటిటీ అనేది ముఖ్యం కాదు, కానీ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం, నాణ్యత అనేది చాలా ముఖ్యం.
దేవుడు మనం ఆయన కొరకు జీవించిన జీవితము, మనం ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థనలు, ఆయన కొరకు మనం చేసిన కార్యాలు, ఆయన కొరకు మనం చేసిన త్యాగాలు, ఇతరులకు మనం ఆయన పేరట చూపించిన ప్రేమ, మనము ఆయన కొరకు జీవించిన జీవితాన్ని అంతటిని ఒక్కసారి ఆయన దాన్ని పరీక్షిస్తాడు అనే మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో పరీక్షించబడినప్పుడు గడ్డి, కర్ర, కొయ్యకాలు ఆ 3 అగ్నిలో వేయగానే ఈ పరీక్ష ఏం పరీక్ష అని చూసాం మనం, అగ్ని పరీక్ష. సో దేవుడు అగ్నితో పరీక్షించినప్పుడు ఎవరి పని అయితే గడ్డి వలె లేకపోతే కర్ర వలె కొయ్యకాలు వలె ఉంటుందో వారి యొక్క పని అగ్ని పరీక్షలో నిలబడదు. కర్ర వేయగానే అగ్నిలో ఏమవుద్ది, బూడిద అవుద్ది. బూడిద తప్ప ఇంక ఏమీ మిగలదు. గడ్డి కూడా అంతే, ఆ యాషెస్ తప్ప, బూడిద తప్ప ఏమీ మిగలదు. కానీ ఒకవేళ నీవు దేవుని కొరకు జీవించిన జీవితము, నీ భక్తి జీవితము, నీవు దేవుని కొరకు చేసిన కార్యాలు, నీ యొక్క త్యాగపూరితమైన కార్యాలు దేవుడు అన్నీ చూస్తాడు. ఒకవేళ నీ జీవితం కనుక బంగారం వలె, వెండి వలె, వెలగల రాళ్ల వలె ఉన్నట్లయితే దేవుడు పరీక్షించినప్పుడు యూ క్యాన్ బీ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ వర్క్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నీవు చేసిన కార్యాలకు దేవుడు మెప్పును ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే నువ్వేదో పేరుకు పని చేయలేదు నా కుమారుడా, నువ్వు నా కోసం ఏదో పేరుకు బ్రతకలేదు, ఏదో దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు బ్రతకలేదు. చాలా నాణ్యమైన ఆత్మీయ జీవితాన్ని, చాలా క్వాలిటీ లైఫ్ నువ్వు బ్రతికావు. నువ్వు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా మనుషుల మెప్పు కోసం చేయలేదు, వారిని వీరిని మభ్యపరచడానికి చేయలేదు. చూడండి, కొంతమంది బయటకు చాలా మంచివారిగా కనబడుతూ ఉంటారు, కానీ లోపల ఒక పరిసయ్యుని వలె ప్రవర్తిస్తూ ఉంటారు. లోపల ఒక రకమైన అహంకారంతో, అహంభావంతో, దేవుని ధిక్కరించే స్వభావంతో బ్రతుకుతుంటారు. సో దేవుడు పరీక్షించినప్పుడు మన పని, ఆయన మన అంతరంగాన్ని చాలా జాగ్రత్తగా పరీక్షిస్తాడు. ఒకవేళ ఒక గిన్నెడు చన్నీళ్ళు నీవెవరకు ఇచ్చినప్పటికీ ఆ పనిని కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. గాడ్ కౌంట్స్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ సెడ్, ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ థాట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ డన్. ఆయన బిడ్డగా నువ్వు రక్షణ పొందిన నాట నుంచి నీ పనినంత జాగ్రత్తగా ఆయన గమనించి ఆయన ఒక దినం పరీక్షించినప్పుడు ఒకవేళ నీ పని, నా పని బంగారు వలె, వెండి వలె, వెలగల రాళ్ల వలె ఉంటే దేవుడు మనకు మెప్పును ఇస్తాడు, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఇందాక మనం గమనించాం ఏమనంటే వీటన్నిటిని బట్టి మిమ్మల్ని దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చినని జ్ఞాపకము. ఈ లోకంలో ఎలా అయినా బ్రతకచ్చు, ఏ నిర్బంధం లేదు. చూడండి, ఎవరైనా నిర్బంధించగలరా? ఎవరైనా హౌస్ అరెస్ట్ చేస్తే మళ్ళీ అది పెద్ద కేసు అవుద్ది, మళ్ళీ ఈ టీవీ ఛానల్స్ వాళ్ళంతా పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఈ లోకంలో ఎవరిని నిర్బంధించలేరు. ఏదైనా మనకు చేయడానికి ఫ్రీడమ్ ఉంది, ఏదైనా మాట్లాడడానికి ఫ్రీడమ్ ఉంది, ఏదైనా ఆలోచించుకోవడానికి ఫ్రీడమ్ ఉంది, ఏదైనా చేయడానికి కూడా ఫ్రీడమ్ ఉంది. కానీ దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని నాణ్యమైన జీవితంగా, విలువైన జీవితంగా, ఆయన మెచ్చే జీవితంగా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది. చూడండి, 1 Corinthians chapter 10 verse 31. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, నేనేం చేసినా దేనికోసం చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలి. హల్లెలూయా. ఏ పని చేసి, చిన్న పనైనా పెద్ద పనైనా, నీవు నేను ఏ కార్యం చేసినప్పటికీ దేవుని మహిమ కొరకు ఆ క్రియను మనం చేసినప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు ఒకనాడు దేవుడు ఏమంటాడంటే, శబాష్ అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు నేను అప్పగించిన పనిని చాలా చక్కగా చేసావు, నేను నీకు ఇచ్చిన జీవితాన్ని, నీకు నేను ఏవైతే ఇన్పుట్ చేశానో, నీలో ఏ వరాలు ఉంచానో, ఏ తలాంతులు ఉంచానో, నీలో ఏ కేపబిలిటీస్ ఉంచానో, నీకు ఎటువంటి వాక్యాన్ని నేను వినిపించానో, ఎటువంటి సంఘంలో నిన్ను నాటానో, ఎటువంటి సంరక్షణ నీకు ఇచ్చానో, ఏ విధంగా నీ అవసరతలన్నీ తీరుస్తూ, నిన్ను పోషిస్తూ, నిన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేశానో, నిజంగా నేను నీకు ఇచ్చిన వాటన్నిటికీ నువ్వు చాలా న్యాయము చేసావు, నన్ను మెప్పించే జీవితం జీవించావు, తినినా, తాగినా, ధరించినా, ఏం చేసినా నా మహిమ కొరకు నీవు చేసావని ఒక దినము దేవుడు మన పనిని, మన జీవితాన్ని పరీక్షించినప్పుడు మనము మెప్పును పొందుకుంటాం అన్నమాట. సో దేవుని బిడ్డలంగా మనందరం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, దేవుడు ఒక దినాన మన పనిని పరీక్షించబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ అవర్ వర్క్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇండివిజువల్ టెస్ట్. అఫ్ కోర్స్ కుటుంబ పరంగా కూడా చూస్తాడు, అసెస్మెంట్ మాత్రం ఎప్పుడు ఇండివిజువల్. మా నాన్నగారు PhD చదివారండి, అందుకని నేను 10th ఫెయిల్ అయితే మా నాన్నగారి స్థాయికి నేను వచ్చేస్తానంటే రాదు. భక్తి కూడా అంతే. మా అమ్మగారండి రోజుకి 1 గంట సేపు ప్రార్థన చేస్తారండి, మోకాళ్ళ ప్రార్థన. నేను మాత్రం 1 minute చేస్తానండి. కానీ మా అమ్మ చీర పట్టుకొని, మా అమ్మ కొంగు పట్టుకొని నేను పరలోకానికి వెళ్ళిపోదామని ప్లానింగ్లో ఉన్నానంటే దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్.
సో విశ్వాస జీవితం, భక్తి అనేది ఎవరికి వాళ్ళం ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవాలి. మనం తిన్నంత మాత్రాన ప్రక్కవారి కడుపు నిండదు. సో ఏ విధంగా మన ఆహారం మనం తీసుకొని మన శరీరాన్ని కూర్చిన జాగ్రత్తలు మనం తీసుకుంటామో, మనం పాటించవలసిన ఆరోగ్య నియమాలు మనం పాటిస్తున్నామో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక్కొక్కరి పనిని దేవుడు ఇండివిజువల్గా ఒక దినము పరీక్షించబోతున్నాడు. కనుక ఈ లోకస్తుల మెప్పు కొరకు ప్రయాసపడడం అనవసరం. ఎందుకంటే ఈ లోకస్తుల మెప్పు కొరకు ప్రయాసపడే తరుణంలో కొన్నిసార్లు మనం సహజ నటులంగా మారిపోతూ ఉంటాం. జయసుధ గారిని సహజ నటి అంటారు. అంటే బహుశా నేను ఆవిడ యాక్టింగ్ నేను ఎప్పుడు చూడలేదు, నేను సినిమాలు చూడను. అయితే ఆవిడకి ఒక టైటిల్ ఉంది. ఆవిడ సాక్ష్యం ఒకసారి వింటున్నప్పుడు సహజ నటి అని మిమ్మల్ని పిలుస్తారు. ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ అంత న్యాచురల్గా, కొన్నిసార్లు మనకి సహజ నటులం అని టైటిల్ ఇవ్వగలిగే అంతగా మనుషులను మెప్పించే తరుణంలో ఆ నటన అనేది కొన్నిసార్లు వచ్చేస్తుందేమో. కానీ దేవుడు మనల్ని ప్రతి క్షణము గమనిస్తాడు, మన ఆలోచనలు గమనిస్తాడు, మన ఉద్దేశాలు గమనిస్తాడు. మనుషుల మెప్పు కొరకు ఎంత ప్రయాసపడినా ఒకరోజు మనం డిసప్పాయింట్ అవ్వాల్సిందే. ఈరోజు సూపర్ డూపర్ అంటారు, రేపు పొద్దున వేస్ట్ అంటారు. అందుకని మనుషుల మెప్పు కోసం మనం ప్రయాస పడకుండా నా దేవుని మెప్పు నాకు వస్తే చాలు. ఈరోజు నన్ను ప్రజలు అప్రూవ్ చేయకపోయినా పర్వాలేదు, ఈరోజు నన్ను ఎవరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, ఎవరు శబాష్ అనకపోయినా పర్వాలేదు, ఎవరు వెన్ను తట్టి ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, నా దేవుని మెప్పు పొందడానికి నేను జీవిస్తానని ఎప్పుడైతే మనం దేవుడు మన కోసం పెట్టే పరీక్ష కొరకు సిద్ధపడతామో ఖచ్చితంగా దేవుని యొక్క మెప్పును మనము పొందుకుంటాం. అండ్ ఐఎమ్ ష్యూర్ దేవుడు కూడా తన దూతల ఎదుట నా కుమార్తె నా కుమారుడు అని చెప్పుకోవడానికి ఆయన చాలా గర్వపడతాడు. చూడండి, ఎవరికైనా ఒలింపిక్స్లో టైటిల్స్ అవి వచ్చినప్పుడు ఒక పివి సింధుని తీసుకోండి, లేకపోతే ఎవరైనా సరే ఒక మంచి అచీవ్మెంట్ సాధించిన తర్వాత మన దేశం నుండి ఒక సానియా మీర్జా, ఆ టైంలో మరి న్యూస్లో ఎంతసేపు వాళ్ళ గురించే వార్తలు, వాళ్ళ పేరెంట్స్తో ఇంటర్వ్యూలు, పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతుంటారు. మన పరలోకపు తండ్రి కూడా మనల్ని చూసి ఆనందపడి హీ మస్ట్ బీ ఏబుల్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ అస్. నా కుమారుని నేను రక్షించుకున్నాను, అపవాది చేతుల నుండి రక్తం పెట్టి కొన్నాను, కానీ ఇంత విలువైన వ్యక్తిగా నా కుమారుడు నా కుమార్తె మారాడని దేవుడు మన పనిని పరీక్షించి మన జీవితం యొక్క ఆత్మీయ జీవితం యొక్క నాణ్యతను చూసి ఆయన మనల్ని మెచ్చుకున్నప్పుడు అది ఎంత గొప్ప మరి సమయమో. మీకు ఒక చిన్న వీడియో క్లిప్ వీలైతే మరొక దినం చూపించాలని ఆశపడుతున్నాను. పరలోకంలో దేవుడు మనకి కిరీటాలు ఇచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అదొకసారి ఒకసారి చూసామనుకోండి, మనకి ఒక మెంటల్ పిక్చర్ ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే ఒకరోజు పరలోకంలో నేను కూడా ఆయన ఎదుట నిలబడతాను, ఆయన మెప్పుని నేను పొందుకోవాలనే తాపత్రయంతో ఈ లోకంలో మనం బ్రతికితే ఏ పరిస్థితి కూడా మనల్ని కదలించదు. నథింగ్ కెన్ షేక్ అస్. కొన్నిసార్లు చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అయిపోవడానికి కారణం మన ఆలోచన, మన కాన్సన్ట్రేషన్ చాలాసార్లు మనుషుల చుట్టూయే ఉంటుంది. కానీ దేవాది దేవుని వైపు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచి మనం సాగిపోయినప్పుడు పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుతాము, నిశ్చయంగా మనం బహుమానాన్ని పొందుకుంటాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.